వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం మనకందించేటువంటి సందేశం ఏంటి అంటే, చరిత్రను మార్చిన మహామేధావులు, ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తులు మరియు నేటి తరం బిలీనియర్లు వీరందరి మధ్య ఉన్న ఒకే ఒక ఉమ్మడి రహస్యం ఏంటో తెలుసా? ఐన్స్టీన్, ఎడిసన్ మరియు హిందూ పురాణాల్లో మహర్షుల నుంచి నేటి తరం పీపుల్ వరకు అందరూ ఒక నిగూఢమైన సత్యాన్ని అనుసరించారు. ఆ విధంగా చాటి చెప్పిన అద్భుతమైన గ్రంథమే ద సీక్రెట్ పుస్తకం. కేవలం ఇది రాతలు, అక్షరాలు కాదు, ఇది మనిషి తలరాతను మార్చే ఒక తాంత్రిక సాధనం. ఈ ప్రపంచం మొత్తం కూడా అదృష్టం కోసం వెతుకుతుంటే, కొందరు మాత్రం తమ ఆలోచనలతోనే ఉండిపోయారు. ఆ విధంగానే సృష్టిస్తున్నారు. డబ్బు, విజయం మరియు సంతోషం అనేవి కేవలం కొందరికి మాత్రమే దక్కే వరాలు కావు. అవి ఒక నిర్దిష్టమైనటువంటి మానసిక సూత్రాలను పాటించే ఎవరికైనా సరే సహజమైన ఫలితాలు. ఈరోజు మనం చర్చించబోయే ఈ విషయాలు విన్న తర్వాత ఇప్పటి వరకు మీరు గమనించని ఒక కొత్త ప్రపంచాన్ని మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. మీ జేబులోని డబ్బు కంటే మీ మెదడులోని ఆలోచనలే మీ అసలైన ఆస్తిని మీరు ఈ ప్రయాణం ముగిసే వరకు స్పష్టంగా గుర్తిస్తారు. ద సీక్రెట్ బుక్ చెప్పే ప్రాథమిక సూత్రం ఏంటి అంటే, విశ్వంలో ప్రతిదీ ఒక శక్తి లేదా ఎనర్జీ. మన ఆందోళనలు కూడా అటువంటి శక్తివంతమైన తరంగాలే. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, వేటిని మన మనసులో గాఢంగా ముద్రిస్తామో, ఆయా వస్తువులను లేదా పరిస్థితులను మన జీవితంలోకి అయస్కాంతంలా ఆకర్షిస్తాం. దీనిని ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. నిరంతరం అప్పుల గురించి, ఇబ్బందుల గురించి లేదా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ బాధపడుతూ ఉంటే, మీరు తెలియకుండానే మరిన్ని ఇబ్బందులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మీ మెదడు ఒక రేడియో స్టేషన్ లాంటిది. మీ ఫ్రీక్వెన్సీలో ఆలోచనలను ప్రసారం చేస్తారు. విశ్వం అదే సమాచారాన్ని మీకు తిరిగి మీ వరకు కూడా పంపిస్తుంది. అంటే మీ జీవితంలోని ప్రస్తుత స్థితి మీ గత ఆలోచనలు ప్రతిబింబం మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించిన క్షణం నుండే మీరు ఒక బాధితుడిలా కాకుండా మీ జీవితానికి ఒక సృష్టికర్తలా మారడం మొదలవుతుంది. మన ఆలోచన మన భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి. మీరు ఒక గొప్ప విజయం సాధించినట్లు ఊహించుకుంటున్నప్పుడు మీ శరీరంలో ఒక తెలియని ఉత్సాహం, ఒక శక్తి పుట్టుకొస్తాయి. ఈ భావోద్వేగాలు మీ మెదడులోని ఉపరితలాల ప్రభావితం చేస్తాయి. ఉపచేతన మనసు అనేది ఒక అద్భుతమైన తోట లాంటిది. అందులో మీరు ఏ విధంగా అయితే ఎలాంటి విత్తనాలు నాటుతారో అవే మొక్కలుగా మొలుస్తాయి. మీరు పదే పదే నేను సంపన్నుణ్ణి కాగలను అని గట్టిగా నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకం మీ వల్ల మారుస్తుంది. మీ అలవాట్లు మీ ప్రవర్తనను, మీ నిర్ణయాలను శాసిస్తాయి. దీనివల్ల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే సరైన సమయంలో సరైన వ్యక్తులను కలుస్తారు. అద్భుతమైన అవకాశాలను తీసుకుంటారు. చాలామంది అనుకుంటారు కేవలం ఆలోచిస్తే సరిపోతుందా అని. కానీ రహస్యం ఏంటంటే, సరైన ఆలోచన మీలో సరైన చర్యకు కావలసిన ఇంధనాన్ని నింపుతుంది. భయం లేని చోట స్పష్టత లేని చోట విజయం అనేది ఒక సహజమైన పరిణామంలా మారుతుంది. సంపద గురించి ఈ రహస్య గ్రంథం ఏం చెప్తుంది అంటే, డబ్బు వెనక పరిగెత్తడం ఆపి విలువను సృష్టించడం మీద దృష్టి పెట్టాలి. మనం ఎప్పుడు నాకు ఎంత వస్తుంది అని అడుగుతాం, కానీ ప్రశ్న అనే ఒక 10 మందికి ఎంత మేలు చేయగలను అని అంటే, అది అందించే విలువకు లభించే ఒక నీడ లాంటిది. మీరు మీ నైపుణ్యాన్ని ఎంతగా మీరు అభివృద్ధి చేసుకుంటారో, ఇతరులను సమస్యలను ఎంత ప్రభావితంగా పరిష్కరించగలుగుతారో అంతటి సంపద అనేది మీ వైపుకు నడిచి వస్తుంది. మీరు ఒక వ్యక్తిగా ఎంతగా ఎదుగుతారో మీ సంపదను కూడా అంతగా పెరుగుతుంది. ధనవంతులు కావాలనే వారు తమను తాము విలువైన అసెట్గా తీర్చిదిద్దుకుంటారు. సంపాదన అనేది ఒక టార్గెట్ కాదు,
అది మీరు సృష్టించుకునే పనిలో చూపే పరిపూర్ణతకు లభించే గౌరవం. మనలో చాలామందికి కూడా డబ్బు పట్ల కొన్ని ప్రతికూల నమ్మకాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి డబ్బు అన్ని అనర్థాలకు మూలమని, లేదా డబ్బు సంపాదించడం చాలా కష్టమని వినే ఉంటాం. ఇటువంటి నమ్మకాలు మన మెదడులో ఒక అదృశ్య సరిహద్దును నిర్మిస్తాయి. మీరు దేన్నైతే అసహ్యించుకుంటారో అదే మీ వద్దకు తిరిగి భయం కలిగి ఉంటారో అది మీ దగ్గరకు ఎప్పటికీ రాదు. సంపదను ప్రేమించండి, దాన్ని ఒక అద్భుతమైన శక్తిగా గుర్తించండి. మీ అంతరాత్మలో ఉన్న ఆ తప్పుడు నిర్ణయాన్ని తొలగించి, సంపద నాకు అన్ని దిశల నుంచి ప్రవహిస్తుంది అనే నమ్మకాన్ని మీలో స్థిరపరచుకోండి. మీ అంతరంగంలో మార్పు వచ్చినప్పుడు మీ బాహ్య ప్రపంచం ఆశ్చర్యకరమైన రీతిలో మారటం మొదలవుతుంది. ఇది మంత్రం కాదు, ఇది మీ మనసు యొక్క పనితీరును మార్చుకునే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఏకాగ్రత లేదా ఫోకస్ అంటాం. రహస్యంలో అత్యంత కీలకమైన భాగం మన మెదడులో రెడిక్యులస్ యాక్టివేటింగ్ అని ఫిల్టర్ ఉంటుంది కదా, అది మనం దేని మీద అయితే దృష్టి పెడతామో దానిని సంబంధించిన అవకాశాలను కూడా మాత్రమే మనకు చూపిస్తుంది. మీరు కేవలం సమస్యల మీద దృష్టి పెడితే మీకు ఎప్పుడూ అడ్డంకులే కనిపిస్తాయి. అదే మీరు లక్ష్యం వైపు మీ దృష్టి పెడితే మీకు అద్భుతమైన దారులు కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో అవకాశాలకు కొరత లేదు, వాటిని చూసి కళ్ళకే కొరత ఉంది. ఆ కళ్ళు మీ ఆలోచనల ద్వారా మాత్రమే తెరుచుకుంటూ ఉంటాయి. వాటిని చూసే కళ్ళకే కొరత. ధనవంతులు ఎప్పుడూ సమాధానాల కోసం వెతుకుతారు, సామాన్యులు ఎప్పుడూ కూడా వాటి కోసం వెతుకుతూ ఉంటారు. మీ దృష్టిని ఎక్కడ విలువ నింపుతారో అవే నిర్ణయాలను నిర్ణయిస్తుంది. ఈ రహస్యాలను దైవస్పందన జీవితంలో ఎలా అమలు చేయాలో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇది కేవలం ఒక్క రోజులో జరిగేది కాదు, ఇది నిరంతర సాధన. మొదటగా కృతజ్ఞత అనే అద్భుతమైన ఆయుధాన్ని వాడండి. మీ దగ్గర ఇప్పుడు ఏముందో దాని పట్ల మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటారో మరిన్ని మంచి విషయాలను మీరు ఆకర్షిస్తారు. అసంతృప్తి అనేది దారిద్ర్యాన్ని పిలుస్తుంది, కృతజ్ఞత అనేది సమృద్ధిని తెలుస్తుంది. మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. దీనినే విజువలైజేషన్ అంటారు. మీరు మీ జీవితాన్ని ఇప్పటికే పొందినట్లుగా ఊహించుకుంటూ అనుభూతిని పొందండి. ఆ అనుభూతి మీలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మూడవది, మీ సమయాన్ని మరియు జ్ఞానాన్ని నిరంతరం పెట్టుబడిగా పెట్టండి. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి, మీ నైపుణ్యాలను పదును పెట్టండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కఠినమైన నిజాన్ని ఒప్పుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితికి మీ నైపుణ్యాలకు మీ అదృష్టం అనేది కలిసి రావటం. మీ అదృష్టానికి పక్కవాళ్ళు బాధ్యులైతే కాదు కదా. ఎప్పుడైతే మీరు ఇతరులను నిందించడం ఆపేసి నా జీవితం నా చేతుల్లోనే ఉంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే ఖచ్చితంగా మీలోని నిజమైన శక్తి మేల్కొంటుంది. పరిస్థితులు ఎప్పుడూ కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తున్నారు అనేదే మీ విలువను నిర్ణయిస్తుంది. ఫిర్యాదులు చేసే పెదవుల కంటే పనిచేసే చేతులు మరియు ఆలోచించే మెదడు ఎంతో మిన్న. మీ గతం ఒక పాఠం మాత్రమే, అది మీ గమ్యం కాదు. ఈ లక్ష్యం, ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీ రాబోయే 30 ఏళ్ల జీవితాన్ని మార్చేయగలదు. ఆ నిర్ణయం కేవలం ఆలోచనలు మార్చుకోవడంతోనే మొదలవుతుంది. నిజమైన సంపద అనేది కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే అంకె కాదు, అది మీ మనసులో ఉండే అసంతృప్తి మరియు ఆత్మవిశ్వాసం. మీరు మీ అంతరంగంలో గొప్ప వ్యక్తిగా మారినప్పుడు ఈ ప్రపంచం మీకు బానిస అవుతుంది. భయాలను వదిలేయండి, ఎందుకంటే భయం అనేది మీ లోపల అనంతమైన శక్తి దాగి ఉంది. ఆ శక్తిని తగ్గించడానికి ఈ రహస్య పుస్తకం మీ లోపల అద్భుతమైన శక్తిని ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి, మీ కలలను విశ్వసించండి. మీ ఆలోచనలే మీ తలరాతను రాస్తాయని మీరు గుర్తించండి. మీరు ఈ విజయాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. చివరగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రహస్యం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇది కేవలం ఒక సమాచారంలో విని వదిలేస్తారా, లేక మీ జీవితాన్ని మార్చుకొని
ఆయుధంలా వాడుకుంటారా అనేది మీ ఇష్టం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. మీ ఆలోచనలను గొప్పగా ఊహించుకోండి. మీ నిజాయితీని చూపండి. ఫలితం కోసం తాపత్రయపడకుండా ప్రక్రియను ప్రేమించండి. విజయ, కీర్తి, సంపద అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వెతుకుతున్న అద్భుతమైన జీవితం మీ కళ్ళ ముందే ఉంది. మీరు చెయ్యాల్సిందల్లా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే. అంతా శుభమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేయండి. ఇప్పుడే మొదలవుతుంది. నిశ్చయంగా ముందుకు సాగండి. మీలోన మహాశక్తిని ప్రపంచానికి పరిచయం చేయండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడింది అనిపించినప్పుడు మీరు తప్పకుండా లైక్ చేయండి. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా చాలా శక్తివంతమైంది. గ్రాటిట్యూడ్ విశ్వం. గ్రాటిట్యూడ్.